అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్ని వంటింటి రుచుల్లో ఈజీ ప్రాసెస్లో పలావ్ అలాగే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. పలావ్ తయారు చేయడానికి నేను 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి. అంటే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను అనమాట. రైస్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. నెయ్యి అనేది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్లేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఒక అరగంట తర్వాత బియ్యం నాని కదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 3/4 కేజీ రైస్ కోసం ఒక స్పూన్ సాయిజీరా, ఒక 15 లవంగాలు, ఒక 8 యాలక్కాయలు, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3-4 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 3 జాపత్రులు, 5 లవంగాలు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 4-5 స్టార్ పువ్వులు, ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నానండి. 3/4 కేజీ రైస్కి నేను ఇలా మసాలా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వద్దు అనుకుంటే 6 స్పూన్లు ఆయిల్ వేసుకొచ్చింది. ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలండి. మసాలా దినుసులన్నీ పౌడర్లు కాకుండా మిగతా మసాలా దినుసులన్నీ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దినుసులు ఏమి మాడకుండా చూసుకోవాలి. విరివిగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు అలాగే బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో 1:3 వరకు వాటర్ పోసుకోవాలండి. అంటే 2 గిన్నెలకి కొంచెం ఒక పావు వంత తక్కువ నేను తీసుకున్నానండి. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగినాక నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ వేయడం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడికించుకోవాలండి. 2-3 మినిట్స్ తర్వాత సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చి జీడిపప్పు అండి, అంటే జీడి గింజల నుంచి ఫ్రెష్గా తీసుకున్నది అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మీరు. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ ఉడికిందో చూద్దాము. బిర్యానీ ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రై కోసం నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం ఉప్పు నీళ్ళు కూడా వాష్ చేసుకున్నానండి లాస్ట్లోను. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3 చెంచాలు కారం వేసుకోవాలండి. ఘాటు ఎక్కువ తినేవాళ్ళు 4 చెంచాలు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 చెంచా పసుపు వేసుకోవాలి. 2 చెంచాలు ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే 1 చెంచా 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ ఇప్పుడు కరివేపాకు వేసాను. అలాగే 2 చెంచాలు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ పెట్టుకుంటానండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ ఎక్కువ కాబట్టి నేను 2 పెట్టుకుంటున్నాను. చికెన్ బాగా తక్కువ అయితే 1 పెట్టుకున్నా సరిపోద్ది. అది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకోకూడదు, ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉడికిపోద్ది. నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకున్నాను. 2 విజిల్స్ తర్వాత చూపిస్తుంది నాకు చికెన్ 80% అలా ఉడికిపోయిందండి. వాటర్ చూసారు ఎలా ఊరిపోయినాయో, వాటర్ పోయకపోయినాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 5 స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి.
ఆయిల్ బాగా వేడైనాక మనం ఉడికించుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలండి ఇందులోను. నాక హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అంటే ఎగిరే వరకు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఉండాలండి. ప్రాసెస్ మనకు చాలా త్వరగానే అయిపోద్దండి. ప్రాసెస్లో చికెన్ ఫ్రై పెట్టడం చాలా ఈజీ అండి. ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని బాగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. జీడిపప్పు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఒక 30 అలా జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోద్దండి. మనకి జీడిపప్పు కూడా చికెన్తో పాటే ఫ్రై అయిపోద్దండి. ఫ్రై అవ్వదని ఏమో అనుకోనవసరం లేదు, ఫ్రై అయిపోద్ది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.